4. నమస్తే. హాయ్ హలో అందరికీ నమస్కారం. హలో రాజమహేంద్రవరం గైస్. సో పైనుంచి ఎండ మండిపోతుంది. అప్పుడే ఆల్రెడీ న్యూస్లో చదివే ఉంటారు మీరు 50 degrees పైన ఉందని. కానీ ఈ మాత్రం ఎండని లెక్క చేయకుండా మన రాజమహేంద్ర వాసులందరూ చాలామంది ఇక్కడికి వచ్చి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ దేనికోసం వెయిట్ చేస్తున్నారు మేడం అంటారా? చెప్తాను. ఫస్ట్లీ అందరికీ నమస్కారం. నా పేరు డాలీ శ్రావణి. టుడే ఐఎమ్ గోనా ఎంటర్టైన్ యూ ఫర్ కమింగ్ పీరియడ్. సో దానికంటే ముందుగా ఈరోజు మనం ఇక్కడున్నాం మన మాస్ మహారాజా అన్నటువంటి రవితేజ గారు నటించబోతున్నటువంటి మన టైగర్ నాగేశ్వరరావు మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ మన రాజమహేంద్రవరంలో జరగబోతుంది. సో మన రాజమహేంద్రవరంలోనే జరగడం మనకి చాలా 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 ప్లెజర్ అనమాట మంది. సో ఫస్ట్లీ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మనం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూస్తాం, టీజర్ లాంచ్ చూస్తాం. కానీ ఈ టీజర్లో చాలా చాలా వెరైటీగా ప్లాన్ చేయడం జరిగింది. సో మామూలు వెరైటీ కాదు. సో అది వెరైటీగా అని తెలుసు, కానీ ఏం వెరైటీ, అసలు ఎలా జరగబోతుంది, అయినా ఫస్ట్ లుక్ మన బ్రిడ్జ్ పైన ఎందుకు పెట్టారో, అది కూడా ఇంత ఎండ్లో, వామ్మో. ఎనీవే, సో మరి అదంతా మనం చూద్దాం. సో మరికొద్దిసేపట్లో మన ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. సో మన మాస్ మహారాజా అయినటువంటి రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. సో నాకు మూవీ గురించి కొంచెం తెలుసు, కానీ ఇప్పుడప్పుడే చెప్పను. కొంచెం తెలుసు కదా, ఏం తెలుసు మేడం అంటున్నారేమో. సో అదేనండి, మన మోషన్ టీజర్ అయితే వచ్చింది కదా మనకి, మన టైగర్ నాగేశ్వరరావు మోషన్ పోస్టర్. సో అందులో చూస్తే అప్పుడు అర్థమైంది, ఓహో మన మాస్ మహారాజా అయినటువంటి రవితేజ గారు మళ్ళీ దొంగ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని. అంతకుమించి నాకు మా టీం మెంబర్స్ అస్సలు ఏం చెప్పలేదు ఎంత అడిగినా. సో దే గోనా సర్ప్రైజ్ us with a surprise event. సో ఇక్కడైతే నేను ఇదంతా చెప్పేశాను. అసలు ఏం జరగబోతుంది అనేది మనం లైవ్లో చూసేద్దాం. సో ఐ మూవింగ్ టు దిస్ ఈవెంట్ టు అవర్ యాంకర్ శ్రవంతి గారు. థ్యాంక్ యూ. మన సుందర గోదావరి నదీ తీరాన, నది మధ్యలో ఒడ్డున ఉన్నాం, ఒక నడిబొడ్డులో ఉన్నామని ఒక్కసారి అందరూ ఒక లుక్ చూడండి. నాకేమీ అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో. పడవలో నది మధ్యలోకి వచ్చాము. ఒక పక్క హ్యావ్లాక్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, బ్రిటిషర్స్ కాలం నాటి బ్రిడ్జ్ అది. సో ఒకప్పుడు మన రాజమండ్రిని కొవ్వూరుని కలిపినటువంటి వారధి ఇది. ఇప్పుడు దాన్ని మనం ప్రెజెంట్ వాకింగ్ పర్త్గా ఫ్యూచర్లో యూజ్ చేయబోతున్నాము. అలాంటి హ్యావ్లాక్ బ్రిడ్జ్ దగ్గర ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇప్పుడు మరి కాసేపట్లో జరగబోతుంది. అసలు ఏం జరుగుతుంది? టైగర్ నాగేశ్వరరావు మూవీ టీం అంతా ఇక్కడ ఉన్నారు. ఒక సినిమా సెట్ వేసినట్టుగా మొత్తం హడావిడి నడుస్తుంది. ఒక షూట్ తీస్తున్నట్టుగా హడావిడి జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది సీరియస్లీ నాకు తెలీదు. చూద్దాం. ఆల్రెడీ మనం ప్రీ లుక్ చూసాము, అసలు అద్దిరిపోయింది. స్టూవర్ట్పురం దొంగలకి సంబంధించినటువంటి స్టోరీ లాగా ఇది నాకేదో అనిపిస్తున్నట్టుగా కొంచెం హింట్ అందింది. మరి అది ఎంతవరకు నిజమో, అసలు కథ ఏంటో, ఏం జరగబోతుందో, ఇందులో మన అందరి ఇష్టమైనటువంటి హీరో మాస్ మహారాజా రవితేజ గారు ఏ లుక్లో కనిపించబోతున్నారు, అది అంతా మనం తెలుసుకోవాలి అంటే ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పటి వరకు తను ఏ జానర్లో మూవీ చేసినా సరే సూపర్ హిట్ అనిపించుకుని తనంతటి తానుగా ఒక్కడిగా ఎదిగి ఎన్నో సినిమాలు చేసి హిట్ కొట్టి ఇప్పుడు ఒక కొత్త జానర్లో మనందరికీ ఒక బీస్ట్ మోడ్లో కనిపించబోతున్నారు. మీరు అక్కడ చూడొచ్చు. మరి కాసేపట్లో ఒక హంగామా, ఒక సందడి మన గోదావరి నదీ తీరాన జరగబోతోంది. కాబట్టి అందరూ జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైన ఉత్సవాన్ని చూసి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతూ, టైగర్ నాగేశ్వరరావు, సో ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్ టైగర్ నాగేశ్వరరావు గారి జీవిత కథనంపై వస్తున్నటువంటి ఈ సినిమాలో ఊహించని ఊహాగానాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఏం జరగబోతోంది, ఎలా ఉండబోతోంది, ఇప్పటి వరకు మాస్ లుక్లో, క్లాస్ లుక్లో, ఫ్యామిలీ ఎంటర్టైనర్లో, కామెడీ జానర్లో చాలా రకాల సినిమాల్లో మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి మన మాస్ మహారాజా రవితేజ గారు ఫర్ ద ఫస్ట్ టైం ఒక బీస్ మోడ్లో, ఒక థీఫ్లా మనకి కనిపించబోతున్నారు. అండ్ వేరే స్టేట్స్ నుంచి కూడా చాలా మంది మీడియా ప్రమోటర్స్ వచ్చారు మన మధ్యకి. వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, అండ్ మీరు కనుక ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలని చూడాలి అనుకుంటే అదర్ లాంగ్వేజెస్లో కూడా జూమ్ టీవీలో ఆల్రెడీ లైవ్ వస్తుంది, మీరు అందులో చూడొచ్చు. అండ్ జీ ఆజ్ తక్లో కూడా వస్తుంది, అండ్ ఏవీపీలో కూడా వస్తుంది, మీరు వాటిలో కూడా లైవ్ చూడొచ్చు. వరల్డ్ వైడ్గా మన మాస్ మహారాజా రవితేజ గారికి ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ ఇది టైగర్ నాగేశ్వరరావు. సో మరి ఇక నెక్స్ట్ అప్డేట్స్ ఏంటో, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఇక్కడ హంగామా అంతా చూడాల్సిందే. అండ్
సో ఇంకొద్ది నిమిషాల్లో ఆ పోస్టర్ లాంచ్ అనేది మనం చూడబోతున్నాం. సో నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో మనం పోస్టర్ లాంచ్ అనేది చూడబోతున్నాం. సో మన ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కంపెనీ శ్రేయాస్ మీడియా తరపున యూట్యూబ్ లో లైవ్ కూడా వస్తుంది, అది కూడా చూసి అందరూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఫ్యాన్స్ హడావుడి ఆల్రెడీ చాలా రచ్చ జరుగుతోంది. ఒకసారి ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి మనం ఇంటరాక్ట్ అవుదాం, వాళ్ళతో మాట్లాడదాం. మాస్ మహారాజా బీస్ లుక్ లో రాబోతున్నటువంటి ఈ అద్దరు కొట్టే ఫస్ట్ లుక్ మనం ఇప్పుడు ఇక్కడ చూడబోతున్నాం, అది కూడా మన గోదావరిలో. సో హలో ఫ్యాన్స్. సో ఎవరైనా ఒక డైలాగ్ చెప్తే మాస్ మహారాజా రవితేజ డైలాగ్ వినాలనుకుంటున్నాం మేము. మాస్ అంటే బస్ కాదు బే, ఎవడు పడితే ఆడు వాడేసుకునేకి. కానీ మా ఫ్యాన్స్ బలుపులు బట్టి జనం పిలుచుకునే పిలుపు జై రవితేజ, జై రవితేజ. సిటీకి ఎంతో మంది కమిషనర్ వస్తుంటారు పోతుంటారు, కానీ సంటిగా ఎక్కడ ఉంటాడు? లోకల్ మా రాజులకే రాజు, రాజులకే రాజు, రాజాది రాజా, రాజాది రాజా, బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, జై రవితేజ, జై రవితేజ, జై ఆర్టీఎఫ్, జై ఆర్టీఎఫ్. ఓకే అన్న. వామ్మో, మామూలుగా లేదుగా, అసలు క్రాక్ తెప్పిస్తున్నారు, మంచి కిక్ ఇచ్చే ఫ్యాన్స్ అక్కడ ఉన్నారు. మరి మాస్ మహారాజా గారు రవితేజ గారు ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉండాలి. సో ఇక్కడ కూడా చాలా మంది రవితేజ గారు ఫ్యాన్స్ ఉన్నారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లేట్ మనం ఓకే. సో ఫస్ట్ ఇక్కడ మన బుడ్డోడు కనిపిస్తున్నాడు. హాయ్, కమ్ హియర్, రా నాన్న స్టేజ్కి. వావ్, సరే, నాకు అర్థమైంది. ఇంత మంచి భారీ సెటప్ చూసి, కెమెరాలు చూసి బిగ్ బాస్లో హౌస్ లాగా చాలామంది కొంచెం భయపడుతున్నారు. సో ఇంకా భయపడద్దు. సరే, మీరు భయపడుతున్నారు కాబట్టి స్టేజ్ ఎక్కి రావడానికి నేనే స్టేజ్ దిగి వస్తాను మీ గురించి. సో ఇంత ఎండలో కూడా అసలు మాత్రం ఆ 50 degrees ఎండని, వామో, ఆ సూర్యుని కూడా లెక్క చేయకుండా చాలామంది రవితేజ గారి ఫ్యాన్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఆకుపాక కరివేపాక వాడాలా? ఇప్పుడు అంత ఓపిక లేదు కానీ. సో ఫస్ట్ ఇక్కడ మన బుడ్డోడితో స్టార్ట్ రన్నింగ్ రేస్ అసలు. ఓకే, సో రవితేజ గారి ఫ్యాన్స్ హియర్ రైట్ అవుట్ దేర్. సో బ్రదర్, మీరు కిందకి వచ్చేయండి. ఓకే, సో హాయ్, నమస్తే. మీది రాజమండ్రియే కదా? లోకల్. సో మరి ఇలా ఉంటుంది లోకల్ అంటే. సో ఇంత ఎండ్లో కూడా అసలు రవితేజ గారి పోస్టర్ లాంచ్, ఫస్ట్ లుక్ లాంచ్కి అసలు వచ్చారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైం రాజమండ్రిలో రవితేజని చూడడం, ఫస్ట్ లుక్ లాంచ్ అవడం చూడడం. అవును, మన రాజమహేంద్రవరంలో జరుగుతుంది. అది కూడా మనకి ఎంతో ఇష్టమైనటువంటి డైరెక్టర్ గారు వంశీ, ఆయనది కూడా ఇక్కడే రాజమహేంద్రవరం. సో ఆయన్ని రాజమహేంద్రవరం వాసులైనటువంటి మన డైరెక్టర్ వాసు గారు, వంశీ గారు, అది కూడా ఇక్కడ. సో మరి నేను అదంతా అయితే పక్కన పెట్టేస్తే మీరు మంచి డాన్సర్లా కనిపిస్తున్నారు, రవితేజ గారి ఫ్యాన్ అంటున్నారు. సో ఏమాత్రం ఏంటి చేయకుండా ఒక్కసారి డాన్స్ చేస్తారా మా గురించి? నా గురించి చేయొద్దు, రవితేజ గారి గురించి చేయండి. ఇప్పుడు మరి కొరియోగ్రాఫర్ గారిని తెప్పించి నేర్పించాలంటారా? సరే, మీకు రవితేజ గారు చేసినటువంటి మూవీస్లో బాగా ఇష్టమైన మూవీ ఏంటి, మీకు నచ్చింది? కిక్ ఫ్యాన్. సో మరి ఒక డైలాగ్ అందు నుంచి కానీ మీకు నచ్చిన మూవీ గురించి పర్లేదు తీయండి. మీకు తెలియని ఒక తెలివితేటలైన ఇంటెలిజెంట్ పర్సన్ మీలో ఉంటారు, బయటికి లాగండి. రవితేజ ఫ్యాన్ మేలుకొల్పాలి. చాలా ఉన్నాయి. ఇంతకీ అవును, మీ పేరు అడగడం మర్చిపోయాను. మీ పేరు సార్? గణపతి గారు. సో రాజమండ్రి వాసులు గణపతి గారు. సో రవితేజ గారి ఫ్యాన్ అయినటువంటి గణపతి గారు ఇప్పుడు మనందరి గురించి రవితేజ గారి మూవీ నుంచి ఒక డైలాగ్ చెప్తారు.
అన్ని డైలాగ్ నచ్చుతాయి నాకు. అన్ని డైలాగులు నచ్చుతాయా? సరే మరి మీకు మైక్ ఇచ్చేస్తాను, అన్ని డైలాగులు మీరు ఇందులో చెప్పొచ్చు. అంత టైం ఈవెంట్కి ఇవ్వరు కదా. సరే అందుకే ఒక డైలాగ్ చెప్పండి. ఆలోచించుకొని చెప్పాలి. అంటే చాలా డైలాగ్స్ రవితేజ అన్న డైలాగులు అంటే మామూలుగా కాదు, చాలా ఎనర్జీ ఉండాలి. అది మేము రవణ చెప్పాలి. రవణ చెప్పినట్టు ఎవరు చెప్పలేరు కూడా. నిజమే, అసలు రవితేజ గారి గ్రేస్ అది ఎవ్వరు తీయలేరు, ఆయన లెవెల్ ఆయనది అసలు. సో మరి ఓకే, రవితేజ గారి డైలాగ్ చెప్పమంటే పాపం కొంచెం సిగ్గుపడుతున్నారు ఆయన. సో రవితేజ గారు ఆల్రెడీ చాలా మల్టీ స్టార్తో చేశారు, ఆల్రెడీ మన చిరంజీవి గారితో చేశారు, అలా కొన్ని చేశారు. సో నెక్స్ట్ ఒకవేళ రవితేజ గారు ఇన్ కేస్ మల్టీ స్టార్ చేస్తే ఎవరితో చేస్తే మీకు మన హీరోని మల్టీ స్టార్తో చూడాలని ఉంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో చూడాలండి రవితేజ సార్. సో ప్లీజ్ మీరు దీన్ని లిస్ట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసి చేస్తే చూడాలని మా రాజమహేంద్ర వాసులు చాలా వెయిట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ గణపతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడే ఇంత ఎండ్లో స్విమ్మింగ్ చేసి వచ్చినటువంటి మన మీ పేరు సార్? పవన్ గారు. సో పవన్ గారు మనతో ఉన్నారు. సార్ మీది రాజమండ్రి కదా? నెల్లూరు నుంచి ఇక్కడ దాకా వచ్చారు. వావ్, సూపర్ అసలు. సో రవితేజ గారి మూవీ మన రాజమహేంద్రవరంలో బ్రిడ్జ్ పైన జరుగుతుంది, అది కూడా ఫస్ట్ లుక్ లాంచ్ జరుగుతుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తీన్మార్ పెడితే మంచిగా డాన్స్ కూడా చేసేటట్టున్నారు. సో రవితేజ గారి మూవీ నుంచి ఒక డైలాగ్, మీకు నచ్చిన డైలాగ్. అదిగోండి చెప్పండి, వెనకాల మొత్తం సపోర్ట్ చేస్తున్నారు చూడండి. సరే మీరు కూడా చాలా సిగ్గుపడుతున్నారు, పాపం స్విమ్మింగ్ చేసి అలసిపోయి ఉంటారు. సో ఇక్కడ మన గురుగారు చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. సార్ ఒక్కసారి రండి, పర్లేదు సార్ రండి. సో సార్ మీ పేరు? సురేష్ గారు. సో మీరు ఇంత గ్రేస్ఫుల్గా కనిపిస్తున్నారు కాబట్టి మీతో డైలాగ్ కాదు, డాన్స్ చేస్తే చూడాలని ఉంది మా వాళ్ళందరికీ. సార్ ఒక్కసారి స్టేజ్ దగ్గరికి రండి. సార్ వస్తుంది, మీకు వచ్చి మాకు తెలుసు. ఒక 4 steps, ఎక్కువ మేము ఇబ్బంది పెట్టాం. 4 steps. సాంగ్ ప్లీజ్ స్టార్ట్ అయింది. ఓకే చేస్తున్నారు ఏదో చేస్తున్నారని చూసే లోపలే ఎండ్ అయిపోయింది. ఎనివే సార్ ఒకసారి ఇలా రండి. సో ఓకే, సో డాన్స్ కూడా చాలా బాగా చేశారు, ఎప్పుడు చేశారో కూడా మాకు తెలియకుండా మీరు డాన్స్ చేశారు. ఎనివేస్ ఒక డైలాగ్ చెప్పండి. అలాగే ఉంటుంది మనతో, మామూలుగా ఉండదు. ఏమనుకున్నారు ఇక్కడ రాజమండ్రి వాసులు ఇంత చూసారా, ఇలా ఉంటుంది మనతో. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అక్కడే ఇప్పుడే కాలేజ్ బంక్ కొట్టి వచ్చిన 3 కాలేజ్ స్టూడెంట్స్లా ఉన్నారు. ఆ మాటతో 2 చేతులు జోబీలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎటు వెళ్తున్నారు వాళ్ళకి కూడా తెలియట్లేదు. మేబీ అది ఎండ ప్రభావం అయి ఉండొచ్చు. ఎనీవే సో సరే మరి ఇప్పుడు వరకు ఇక్కడ జెంట్స్ది చూసాము. సో ఇప్పుడు మా లేడీస్ పవర్ ఏంటో చూపిస్తాం మీకు. సో ఇక్కడ చాలామంది లేడీస్ కూడా కనిపిస్తున్నారు. మీరు ఉన్నారు కదా మేడం, మీరు డైలాగ్ చెప్పండి, మీరు చెప్తే వింటామంటున్నారా? ఓ అవును సార్ రండి. మరి రవితేజ గారు ఫ్యాన్స్ అయ్యండి. అరే ఆయన మాస్ మహారాజ్, ఆయన ఎనర్జీ మీలో ఎలా ఉండాలి ఫ్యాన్స్ అంటే. ఆయన మైక్ అడిగే విధానమే చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఒకసారి మైక్ ఇస్తే మళ్ళీ నా చేతిలోకి తిరిగి రాదని. సార్ మీది రాజమండ్రియేనా? వావ్, సీతానగరం నుంచి ఇప్పుడు ఫస్ట్ లుక్ లాంచ్ చూడడానికి వచ్చారు. సో ఓకే సార్, మీరు ఇలానే వెయిట్ చేయండి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ లుక్ లాంచ్కి వచ్చారు కాబట్టి మనం లైవ్ చూసేద్దాం. సో ఇక్కడైతే ఫ్యాన్స్ చాలా హడావిడి చేస్తున్నారు. సో అక్కడ లైవ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. హ్యాండ్ దిస్ టు అవర్ యాంకర్ శ్రవంతి గారు. థ్యాంక్ యూ. సో మన టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్లో ఇవాళ మనం ఉన్నాము. So even by Shreyas Media and our main sponsors Prakriti Event News Private Limited and Lot Mobiles and KLM Fashion Mall, keep loving more. And మరి ఇవాళ మన టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ లాంచ్ ఇక్కడ మనం చూడబోతున్నాము. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ద ప్రొడ్యూసర్, ద లెజెండరీ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ గారు కాశ్మీర్ ఫైల్స్ అండ్ కార్తికేయ 2తో బిగ్ బ్లాక్ బస్టర్స్ ని కొట్టి అండ్ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుతో మరొకసారి ఒక బ్లాక్ బస్టర్ ని మనకి అందించబోతున్నారు. అండ్ మన డైరెక్టర్ వంశీ గారు అయితే మీరు ఓన్లీ ఫస్ట్ లుక్ లాంచ్ కే చూడొచ్చు,
ఇంత రేంజ్లో కష్టపడుతున్నారంటే ఇంకా సినిమా మొత్తానికి ఏ రేంజ్లో కష్టపడుతున్నారో మీరందరూ తెలుసుకోవచ్చు. అండ్ ఆకాశం నీ హద్దురా సినిమాతో తెలుగులో ఒక మ్యూజికల్ హిట్ని అందించినటువంటి జీవి ప్రకాష్ గారు ఈ సినిమాకి సంగీతాన్ని అందించబోతున్నారు. అండ్ మన మాస్ మహారాజా రవితేజ గారు అండ్ ఒక బ్యూటిఫుల్ హీరోయిన్స్ మనతో పాటు ఉన్నారు. అండ్ రేణు దేశాయ్ గారు, అనుపమ్ ఖేర్ గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ లుక్ లాంచ్ ని చూసేద్దామా? ఆర్ యు రెడీ? ఫస్ట్ టైం మన గోదావరి నదీ తీరాన మన రాజమహేంద్రవరంలో ఒక ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి ఈ రేంజ్ లో హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీద ఏదో జరగబోతుంది. అది ఏంటో ఇప్పుడు మీ అందరూ తెలుసుకోవడానికి ఆర్ యు రెడీ? సో చూసేద్దాం ఏం జరుగుతుందో. అండ్ నేను కూడా చాలా క్యూరియస్గా ఉన్నాను. అక్కడ చూస్తే డప్పుల శబ్దాలు వస్తున్నాయి, ఇక్కడ చూస్తే మన గోదావరి మధ్యలో ఉన్నాము. పెద్ద హడావిడి జరుగుతుంది, ఒక సినిమా సెట్ వేసిన రేంజ్లో జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో, అసలు ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి లుక్ ఇవ్వబోతున్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మనం రవితేజ గారిని ఒక బీస్ లుక్లో, ఒక డిఫరెంట్ వేలో, డిఫరెంట్ జానర్లో చాలా క్యూరియస్గా ఉన్నటువంటి ఆ లుక్లో చూడబోతున్నాం. సో మరి ఆ లుక్ ఎలా ఉండబోతుంది, అసలు మనందరికీ మాస్ మహారాజా గారు మరొకసారి ఎలా పరిచయం అవబోతున్నారు. అండ్ మీ అందరికీ ఒక విషయం బాగా తెలుసు, ఆయన మన గోదావరి జిల్లా వాడే. సో తనంతటి తానుగా ఒక్కడిగా స్టార్ట్ అయ్యి ఎన్నో కష్టాలు పడి ఎన్నో సినిమాలు చేసి మరి ఫస్ట్ టైం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అంటూ హిట్ కొట్టి తర్వాత వరుస హిట్లతో ముందుకి దూసుకుపోతూ ప్రతిసారి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లుక్ని, ఒక్కొక్క స్టైల్ని, ఒక్కొక్క యాక్టింగ్ వేని ఇస్తూ తన ఎనర్జీతో మనందరినీ పడేసి ఇప్పుడు రీసెంట్గా రావణాసుర కూడా సూపర్ హిట్ అయింది. అండ్ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుతో మన మధ్యకి రాబోతున్నారు. మరి ఇండియాస్ #1 థీఫ్గా పేరు పొందినటువంటి టైగర్ నాగేశ్వరరావు గారు సినిమా జీవిత కథ సంబంధించినటువంటి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, దీంట్లో మన మాస్ మహారాజా రవితేజ గారు ఎలా యాక్ట్ చేయబోతున్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఇంకా వెయిట్ చేయాలి. అండ్ దసరా ధమాకాగా అక్టోబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. సో మనందరికీ దసరా పండుగ ధమాకా మనం చూడబోతున్నాం. అండ్ ఇప్పుడైతే ఇక్కడ సంథింగ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్. ఏం జరుగుతుందో నిజంగా నాకు తెలియదు, నేను మీ అందరితో పాటు క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ మన ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ వెయిటింగ్. సో అసలు ఏం జరుగుతుందో ఏంటో ఒక్కసారి హ్యావ్లాక్ బ్రిడ్జ్ వైపు ఒక లుక్ వేద్దాం. కౌంటానా? ఓకే, కౌంట్ డౌన్. ఓకే, సో ఒక్కసారి హ్యావ్లాక్ బ్రిడ్జ్ వైపు మనం లుక్ వేసుకుందాం. అటు సైడ్ చూసినట్టయితే కనుక సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ నౌ. అది ఏంటి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మీకు ఉంది, నాకు ఉంది, మొత్తం ప్రపంచానికి ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన మాస్ మహారాజా రవితేజ గారు వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా మూవీని 5 లాంగ్వేజెస్లో ఈ సినిమాని ఇవాళ రిలీజ్ చేయబోతున్నారు. May 24th ఇట్స్ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ టుడే అండ్ దట్ ఈస్ హియర్. అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అండ్ మెల్లగా పట్టాల మీదకి ట్రైన్ వస్తూ ఉంది, బ్రిడ్జ్ మీదకి వస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకుందాం. ఒక పక్క మంచి మనందరికీ చల్లదనాన్ని ఇచ్చే చుట్టుపక్కల రాజమహేంద్రవరాన్ని సస్యశ్యామలం చేసేటువంటి గోదావరి నది ఒడ్డున మనం ఉన్నాం. అండ్ అక్కడ ట్రైన్ వస్తోంది. అండ్ ఏం జరగబోతోంది Paired.
హడావుడి మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ద కౌంట్ డౌన్ విల్ బి స్టార్టింగ్ నౌ. 10 9 8 7 6 5 4 3 2 1 and gone. వేటకి ముందు వచ్చే నిశ్శబ్దాన్ని ఆస్వాదించండి. We go! India's biggest thief, Tiger Nageshwar Rao. First look poster. Come on, everybody! And our mass Maharaja Ravi Teja known as Tiger Nageshwar Rao. First look poster is here, launching now. Come on, everybody, Raja the Raja! Oh my God! ఒక వేటాడే పులిలా కళ్ళు, ఆ ఎక్స్ప్రెషన్, ఒక బీస్ట్ మోడ్ లో మనకి ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ లుక్ లో మాస్ మహారాజా రవితేజ గారు కనిపించబోతున్నారని ఈ లుక్ తో అర్థమైపోతుంది.
కేశవ్ గారు, సందీప్ అంతా ఒక ఫోటో ప్లీజ్. ముండమూర్తి, అందరూ, దీపక్ గారు, గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు, మూర్తి గారు ఒకసారి రండి. నిశాంత్ గారు ఒక్క ఫోటో, ఇక్కడ బాగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది. అభిషేక్ గారు, డైరెక్టర్ గారు అంతా ఆయనకి ఇవ్వండి మొత్తం ఫోటో. మన ఫోటోగ్రాఫర్స్ అందరూ రండి, రాజమండ్రి ఫోటోగ్రాఫర్స్ తీస్తారు. అండ్ మీడియాతో ఇప్పుడు Q&A ఉంది కాబట్టి అందరూ ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెమెరాస్ అన్ని బ్యాక్ ప్లీజ్. కాదు మైక్ ఏది? అన్నా సో మీడియా అందరి సమక్షంలో మన మధ్య ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మయాంక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సౌండ్ ఆపండి అమ్మా, డప్పులు ఆపండి కాసేపు. డప్పులు ఆపేయండి, డప్పులు ఆపేయండి. ఆపండి. అరే బాబు ఆపండి రా, జేడ్ బ్రాండ్ తాగారేంటి?
సో మన మధ్య ఉన్నటువంటి కో ప్రొడ్యూసర్ మయాంక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టు సే ఫ్యూ అబౌట్ అవర్ మూవీ సార్, ప్లీజ్ కమ్. హలో. Thank you so much. I would like to thank all the media friends. Thank you all the media friends and family for being present here today, and we are very much excited for this movie. And as you can see, our first look, our Mass Maharaja Raviteja Garu has never seen before. This is the first time you can see. It's a very impressive and very dangerous of his looks. So we are very excited with this project, and అందరికీ నమస్కారం అండి. ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరి అందరు మీడియా నుంచి ఇక్కడ వచ్చేసి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్. మీ ఆశీష్ అందరు ఎప్పుడు దగ్గర నాకు కార్తికేయ 2, కాశ్మీర్ ఫైల్స్ అన్ని మూవీస్కి ఉంది. ఇలాగా టైగర్ కూడా ఉండాలి. టైగర్ గురించి చెప్పాలంటే ఐ విల్ సే ఓన్లీ వన్ లైన్ అని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. कुछ मैं लिख दूंगा, कुछ रास्ता लिख देगा. కొన్ని దారి రాస్తుంది, కొన్ని నేను రాస్తాను. कुछ मैं लिख दूंगा, कुछ रास्ता लिख देगा. तुम दिखते देते जाओ मुश्किलें, मैं रास्ता लिख दूंगा. కొన్ని దారి రాస్తుంది, కొన్ని నేను రాస్తాను. వాళ్ళు కష్టాలు రాస్తూ ఉంటారు, నేను గమ్యం రాసేస్తాను. चाहे काट दो पर मेरे, चाहे काट दो पर मेरे, जमीन पर बैठे आसमां लिख दूंगा. నా రెక్కలు మీరు కోసేసినా, నా రెక్కలు మీరు కోసేసినా, నేలపై ఉండి నింగిని రాసేస్తాను. అది మా టైగర్. వావ్, కమ్ ఆన్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క ఫ్యూ లైన్స్తో మొత్తం మాకు సినిమా ఏంటో చూపించేశారు. ఇక్కడ ఫస్ట్ లుక్తో మొత్తం మా ఫ్యాన్స్ అందరికీ కూడా గూస్ బంప్స్ వచ్చేసాయి. అండ్ ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన డైరెక్టర్ గారి గురించి. మీరు ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్కే ఇంత కష్టపడ్డారంటే మీకు అర్థమైపోతుంది సినిమా మొత్తం గురించి ఎంత కష్టపడ్డారో. నేను ఫస్ట్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాను. అక్కడ దొంగలు వచ్చారు, జనాల్ని కొంచెం ఇబ్బంది పెట్టారు, తర్వాత కొంతమంది కొంచెం రాబరీ చేశారు, దూకేశారు, ఏదో సైన్ చేశారు. ఇదంతా కూడా నాకు ఇప్పుడేం అర్థమవుతుందంటే స్టువర్ట్పురం దొంగలు ఎక్కువగా రైల్లోనే దోపిడీలు చేస్తూ ఉండేవారు. సో దాని కథనానికి సంబంధించి ఈ సినిమా ఉండబోతుందని సింబాలిక్గా చెప్తూ ఫస్ట్ లుక్ని ఈ రేంజ్లో మన రాజమండ్రిలో మనందరి సమక్షంలో ఇచ్చినటువంటి ఫస్ట్ లుక్ లాంచ్ చూస్తేనే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతుంది. ఇంకా మనం లైట్ చేయకుండా మన డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమండ్రికి వచ్చి లాంచ్ చేయడం అన్నది నా అనుకోలేదు ఎప్పుడు, బికాస్ నేను పుట్టింది కూడా ఇక్కడే. ఇక్కడ నుంచి అందరూ ప్రేమ ఫస్ట్ ఇస్తారంటారు. ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళంటే మన అందరికి తెలిసిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను లాంచ్ చేయాలని ఒక ఐడియా అనుకున్నప్పుడు ఇట్స్ నాట్ అ సింగిల్ మెన్ ఐడియా, ఇట్స్ ఆల్ అందరూ ఆలోచించుకుని ఏదో డిఫరెంట్గా చేయాలనుకున్నప్పుడు అభిషేక్ గారి కోఆపరేషన్. ఎందుకంటే ఫస్ట్ లుక్ మాత్రం ఇక్కడ చేయాలంటే ఇట్స్ ఖర్చుతో దాక్కున్నది. దానికి ఫస్ట్ ప్రొడ్యూసర్ ఇంత స్ట్రాంగ్ లేకపోతే డైరెక్టర్ ఐడియా పంచ్ పడదు. సో మహారాజా ఫ్యాన్స్ మీకు అందరికి చెప్పినట్టు 4 ఏళ్ళ ఆకలితో వస్తుంటే ఆకలి తీరిపోద్దని చెప్పాను. హోప్ మీ ఆకలి తీరుద్దని, ఇంకా తీరకూడదు, ఎందుకంటే తీరితే మళ్ళీ నేను ఇవ్వాలి కాబట్టి. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. మీ అందరికీ నచ్చిందని, మీ అందరూ కూడా ఎంతో దూరం నుంచి వచ్చినందుకు థ్యాంక్స్ రవితేజ ఫ్యాన్స్. అండ్ కొంతమంది లైవ్ కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. అండ్ పైన పనిచేసిన చాలామంది ఉన్నారు, 3 రోజుల నుంచి ఎండలో కష్టపడ్డాడు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న కెమెరామ్యాన్ శ్రీకాంత్ గారికి, అలాగే శ్రేయస్ మీడియా, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీడియా వాళ్ళు,
మేము ఎంత కష్టపడినా ప్రజలకి చేరాలంటే మీరు ఉండాలి. ఎండలో మేము పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఆలోచించాం, వంశీ గారితో మేము శేఖర్తో మాట్లాడినప్పుడు, సార్ వాళ్ళు వస్తారా, రాగలుగుతారా, ఎంత దూరం ట్రావెల్ చేయాలి, ఎందుకంటే మీకు అందరూ కమిట్మెంట్స్ ఉంటాయి. బట్ మీరు అందరూ వచ్చినందుకు పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ జాబ్. థ్యాంక్ యూ మూర్తి గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను, మీడియా అందరికీ. మీరు అందరూ వచ్చి దీన్ని దీవించి ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు. అలాగే ముఖేష్ అండ్ మయాంక్ వాళ్ళు నాతోనే 3 రోజులు ఉంటూ, ఈయనకి ఒంట్లో కూడా బాగాలేదు యాక్చువల్లీ. సో మీకు ఒక పెద్ద లాంచ్గా ఉండాలని ఎంతో కష్టపడి చేసింది. హోప్ మీకు అది రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ పోలీసుల బృందానికి కూడా, అలాగే రైల్వే బృందానికి కూడా, అలాగే మున్సిపాలిటీ, వీళ్ళందరూ కూడా పేరు పేరు థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా రవితేజ గారికి, ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉంటుంది. ఒకటే చెప్తారు ఆయన, నువ్వు చేయి వంశీ, నేను వెనకాల ఉన్నాను అంటారు. సార్ ఆయన ఎక్కడున్నా మన బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటుంది. ఈ సినిమా మంచిగా ఆడుతుందని నేను ప్రార్థిస్తున్నాను. అట్ ద సేమ్ టైం October 20th, డోంట్ మిస్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కూడా ఆయన మీ వెనకే ఉన్నారు సార్. అండ్ ఇంకా లేట్ చేయకుండా మీడియా Q&A స్టార్ట్ చేస్తున్నాము సార్. చాలా క్యూరియస్గా ఉన్నారు ప్రజలందరూ. సో క్వశ్చన్స్ అడిగి ఏమి తెలుసుకోవాలని, సో మీడియా ద్వారా క్వశ్చన్స్ని మేము మీ నుంచి ఆన్సర్స్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎవరికైనా చెప్పండి సార్ క్వశ్చన్స్. అభిషేక్ నేనున్నాను. సార్ మొట్టమొదట మీ అందరికీ, మీ టీంకి చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే బికాజ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రైలర్ రిలీజులు కానీ ఇలాంటి ఈవెంట్లు ఇలాంటి చోట ఎప్పుడు జరగలేదు. చాలా వెరైటీగా నావల్గా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఆల్సో ఫెల్ట్ వెరీ నావల్ అబౌట్ దిస్ ఫంక్షన్. అయితే ఇప్పుడు ఈ టైగర్ నాగేశ్వరరావు అనే ఒక టైటిలు, దాని వెనకాతలు ఉన్న కథ, అంటే స్టోర్టుపురం దొంగలు, ఈ కాన్సెప్ట్ గతంలో కూడా ఇలాంటి సినిమాలు 1-2 వచ్చాయి. చిరంజీవి గారు చేసిందే స్టోర్టుపురం పోలీస్ స్టేషన్ వచ్చింది, అండ్ సాగర్ డైరెక్టర్లో స్టోర్టుపురం దొంగలని వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆ ఛాయలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇది వేరే డిఫరెంట్ ప్లాటింగ్ ఏదైనా ఈ కథలో ఉన్నదా? అంటే ముందు 2 సినిమాలు నేను చూశానండి. ఒకటి ఫిక్షన్ యాక్చువల్లీ చిరంజీవి గారు చేసింది, ఎందుకంటే అది దొంగల నుంచి ఒకడు పోలీస్గా వెళ్ళి ఆయన ఎలా మళ్ళీ వెనక్కి వచ్చాడు అన్నది. సాగర్ గారు చేసింది ఏంటంటే ఒక దొంగని ఆ స్టూటపురం ఉన్న బ్రీడ్ని తీసుకున్నారు, కానీ టైగర్ నాగేశ్వరరావు ఉన్నది రాలేదు. సో మనం చేసేది ఏంటంటే టైగర్ నాగేశ్వర ఒరిజినల్ ఈవెంట్స్ని పెడుతున్నాం. అంటే ఇట్స్ బయోపిక్ బేసిక్లీ. బయోపిక్ ఎస్, ఇట్స్ సెమీ బయోపిక్. సో ఆయన ఏం చేశాడు అన్నది ఇది జీవన చరిత్ర చూపిస్తున్నాం మనం. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఇట్స్ వెరీ న్యాచురల్ అండ్ ఇట్స్ వెరీ. ఇందులో ఫిక్షన్ ఏం లేదు, కంప్లీట్ గా రియల్ ఇన్సిడెంట్స్ మీదే చేశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆర్ దేర్, బట్ ఆబ్వియస్లీ మీకు తెలుసు కాబట్టి కొన్ని ఫిక్షన్ కూడా యాడ్ చేస్తాం. బట్ మోర్ ఆన్ 80% ఫిక్షన్ ఆన్ టైగర్ నాగేశ్వరరావుస్ లైఫ్. ఓకే, మీరు ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నప్పుడు, టైగర్ నాగేశ్వరరావు చేస్తున్నప్పుడు, రవితేజ గారికి ఇంతకుముందు ఒక బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ 100 crores ధమాకా అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి టైగర్ నాగేశ్వరరావు అని. దీనికి సంబంధించి మీరు రవితేజ అభిమానులకు ఏ రకమైన గ్యారంటీ ఇస్తారు ఈ సినిమా ద్వారా? అంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని మీరు ఏ రకంగా చెప్తారు? చెప్పడానికి మీ దగ్గర ఉన్న మోర్ మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి? ఓకే, ఎలిమెంట్స్ అంటే యాక్చువల్లీ చాలా ఉన్నాయి సార్, 3 చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే టైగర్ నాగేశ్వరరావు అన్నది ఒక రియలిస్టిక్ రస్టిక్ స్టోరీ. అంటే ఇప్పటివరకు తెలుగులో చాలా వరకు స్టోరీస్ చేస్తాం, కానీ మనకు కొద్దిగా ఫిక్షనల్ చేసి కొద్దిగా కలర్ఫుల్గా చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ వెరీ టేకెన్ ఆన్ వెరీ రియల్ లైఫ్ స్టోరీ. సో రస్టిక్గా ప్లాన్ చేసుకున్నాం. సో మీరు చూసేటప్పుడే యూ విల్ ఫీల్ దట్ ఎమోషన్ అండ్ వైబ్. దట్ ఈస్ 1 థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే బ్రిడ్జ్ని మేము సెట్ చేసి ఒక ఎంటైర్ ఫైట్ సీక్వెన్స్ చేసాం. ద సేమ్ రాజమండ్రి బ్రిడ్జ్ దట్ యూ విల్ బి సీయింగ్ ద ఫిలిం. దట్ విల్ బి అల్టిమేట్ అండ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ఎవర్. ఆ 2 చాలు మీకు ఎలా ఉంటుంది అనేది. దెన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే వీ హ్యావ్ ఎరెక్టెడ్ యాజ్ అభిషేక్ గారు ఉండో స్టూటపురం 1970s కదా, అది ఒక 5 to I don't know అమౌంట్ ఫైనాన్షియల్ నేను చెప్పాలో లేదో తెలియదు. వీ హ్యావ్ ఎరెక్టెడ్ ఇన్ 5 to 6 acres ఆఫ్ స్టూటపురం విలేజ్ని క్రియేట్ చేస్తాం. జస్ట్ బికాస్ ఆ రియలిస్టిక్ వరల్డ్ మీకు అది కనిపించాలని. సో ఈ ఎలిమెంట్స్ దాటి మీకు ఇంకా మీ ఆలోచనల్ని మీ స్థాయికి వదిలేస్తాను. అండ్ ఇంకా ఫ్యాన్స్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళు అంటే యావరేజ్ సినిమా ఇస్తేనే హిట్ చేస్తారు. వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఆకలి. ఫైనాన్షియల్ తెలియదు నాకు అది ఎంతవరకు వెళ్తుందో, బట్ ఆకలి అయితే తీరుస్తాను, అదైతే కంపల్సరీ. ఆకలి అయితే డెఫినెట్గా తీరుస్తాను. ఫైనాన్షియల్ అని ఈయన చూసుకుంటాడు, అది ఏం చెప్తాను మీకు. అభిషేక్ గారు,
యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉన్న చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్లో మీరు ఒకళ్ళు. ఏ సినిమా చేసినా సరే చాలా ప్యాషనేషన్ కనిపిస్తారు మీరు. ఈ సినిమాకి మాత్రం ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓపెనింగ్ నాకు గుర్తుంది, నోవోటల్లో చేసాం మనం వీళ్ళు ఓపెనింగ్. అప్పుడు కూడా చాలా గ్రాండ్గా చేశారు, ఇప్పుడు కూడా చాలా గ్రాండ్గా చేశారు. ఏంది ఈ సినిమా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? మిగతా వాటి మీద కంటే ఈ సినిమా మీద స్పెషల్ ఇంట్రెస్ట్? ఇట్లా అన్ని సినిమాకి నేను ఎంత ఆదరిస్తున్నా, ఈ సినిమా కొంచెం నాకు స్పెషల్. ఇలాగా మా బేబీ లాగా మా బ్రదర్కి 4 years నుంచి కష్టపడి ట్రావెల్ చేస్తున్నాం. ఈ 4 years బేబీకి ఈరోజు టైగర్ కేవ్లో నుంచి బయట వచ్చేసిన ఈరోజు. ఓకే, వంశీ గారు. అది బేసిక్గా ఏంటంటే సార్, కొన్ని సినిమాలు డైరెక్టర్ వచ్చి కథ చెప్తే ఒక 2 monthsలో రెడీ అయిపోద్ది, ఆ తర్వాత వెళ్ళిపోతాం. బట్ ఈ 4 years నాతో పాటు ఈయన కూడా ట్రావెల్ అయ్యాడు. సో ఆ ఎమోషన్ బాండింగ్ ఉంది ఇందులో. ఆ ఎమోషన్ కనెక్టే మీరు ఇప్పుడు చూసేది. సో మీకోసం చేశారనమాట? నా కోసం కాదు, అందరి కోసం, హీరో గారి కోసం, ఈ సినిమా కోసం. అలాగే మీకు ఇంకో క్వశ్చన్. చాలా పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్ మనకు చూస్తేనే తెలుస్తుంది. ఆ కథ కూడా అందరికీ తెలిసిందే, చాలా పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్. మీ కెరీర్లో చాలా ఇనీషియల్ డేస్లో రవితేజ గారు లాంటి పెద్ద స్టార్ని అండ్ ఆయనకు ఒక మేక్ ఓవర్ ఇచ్చి చాలా పెద్ద స్పాన్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది. చాలా పెద్ద బాధ్యత ఎత్తుకున్నట్టున్నారు. అంటే అదే చెప్తాం కదండి, మన ఒక ఎవల్యూషన్ వచ్చేటప్పటికి ఫిల్మ్ మేకింగ్ కానీ బడ్జెట్స్ కానీ మారుతున్నాయి. సో ఈ సినిమాకి ఏంటంటే బిగ్గెస్ట్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ కావాల్సి వచ్చింది. కథ కూడా నేను ఏం రాసినప్పుడు కూడా సో చిన్న కన్నా ఐ హ్యావ్ టు సీ ఫర్ ఎవ్రీబడి దేర్స్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ఎనీ ఫిల్మ్ మేకర్ దే వాంట్ టు వన్ బయోపిక్ అనుకుంటారు. నాకు చిన్నప్పుడు నాయకన్ అంటే ఇష్టం. అలాంటి సినిమా ఒకటి చేయాలని అనిపించింది. నా కథ దొరికింది. దాని మీద వర్క్ చేసినప్పుడు దానికి ఈయన దొరికాడు కాబట్టి అది అలా పెంచుకుని వెళ్ళి ప్రొడక్షన్ అయింది. బట్ అంటే ఈ స్టోరీకి అది కావాల్సి వచ్చిందండి. బికాజ్ మీరు ఇందాక అడిగారు, మీరు ఇప్పుడు 100 కోట్లు ధమాకా చేసిందంటే 1000 కోట్లు చేయాలంటే నేను ఏదో చూపించాలి కదా, చూపించకపోతే ఎందుకు వస్తారు? సో ఆ స్కేల్ పెంచడానికే వీ వర్క్ డౌన్ ఇట్. అలాంటి ఒకటి నేను 2 చెప్పాను, ఇంకా సినిమాలు చాలా ఉన్నాయి. దట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ సీ ఇట్. వంశీ గారు సార్ చెప్పండి సార్. మీకు ఈ దొంగ సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ ఏంటి? నాకు అనుకున్నాను సార్ మీరు చెప్తారని. అంటే అది తెలియదు సార్, అది న్యాచురల్గా నేను మొన్న ఎవరో నా ఫ్రెండ్ అడిగాడు ఏంటి దీని మీదే జరుగుతుందని. మొన్న ఆలోచించినప్పుడు ఇట్స్ అన్యాచురల్, అన్ప్లాన్డ్ యాక్చువల్లీ. మేబీ ఐ డోంట్ నో, బట్ ఐ ఫీల్ ఐ హావ్ టు చేంజ్ ఫ్రమ్ నెక్స్ట్. బట్ బయోపిక్ అన్నది యూజువల్గా ఒక మంచి క్యారెక్టర్ ఉన్న దాని మీద ఎక్కువ ప్లాన్ చేస్తుంటారు, కానీ నెగిటివ్ క్యారెక్టర్ బయోపిక్ అన్నది చాలా రేర్. ఎస్, ఇప్పుడు గాంధీ మీద చేసినట్టుగా గాడ్సే మీద చేయడం ధైర్యం ఉండదు. కరెక్ట్. బట్ మీరు టైగర్ నాగేశ్వరరావుని ఇందులో అది అలాగే నెగిటివ్ క్యారెక్టర్, బట్ అందులో ఏ మేరకు పాజిటివ్ యాంగిల్ చూపించబోతున్నారు? ఇప్పుడు అదే సార్ చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడం కారణం ఏంటంటే అందరూ బయోపిక్స్ నేను చూసినప్పుడు కూడా అందరూ మనం సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, స్పోర్ట్స్ స్టార్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళ మీద చెప్తాం. అంటే తెలిసిన కాదనే కొద్దిగా ఇంకా బ్రీఫ్ చేసి చెప్తాం. బట్ టైగర్ నాగేశ్వరరావు అనేది చాలా మందికి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ నాగేశ్వరరావు మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకు తెలిసింది? నెగిటివ్గా అన్న వ్యక్తి మీకు ఎందుకు తెలుస్తుంది? బట్ అది నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, ఆయన చనిపోయినప్పుడు అప్పుడు మనకి సోషల్ మీడియా లేదు, ఫోన్స్ లేవు, ఏమీ లేదు. కానీ ఆయన శవాన్ని 3 లక్షల మంది జనం చూడడానికి వచ్చారంట. సో అంటే అతనిలో ఆ కథలో ఏదో ఒక చిన్న హిడెన్ ట్రూత్ ఉంది. ఆ ట్రూత్ కోసమే ఈ సినిమా చేస్తాం. అది మీకు అనిపిస్తుంది. అంటే ఇందులో స్టువర్ట్పురం ఆ టైంలో ఉన్న మిగిలిన కొన్ని 1-2 క్యారెక్టర్లు కూడా బాగా ఫేమస్ క్యారెక్టర్లు అప్పట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గజల్ ప్రసాద్ పేరు వినే ఉంటారు. ఉంది సార్, సింహాచలం దోపిడీ ఉంది. ఆ ఇన్సిడెంట్ ఏమైనా ఇందులో ఉంటుందా? సింహాచలం యాక్చువల్లీ మీకు అన్ని లాగేస్తున్నారు, బట్ చెప్తాను. సింహాచలం రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే సార్, పేపర్లో మన రిపోర్టర్స్ చేసినట్టు టైగర్ నాగేశ్వరరావు ఉన్నాడని చెప్పారు. దాంట్లో లేడు. అదే అన్న గజ్జల ప్రసాద్ టైగర్ నాగేశ్వరరావు ప్లాన్ చేశారని చెప్పారు, కానీ టైగర్ నాగేశ్వరరావు అందులో లేడు. గజ్జల ప్రసాద్ చేసింది అది. బట్ టైగర్ నాగేశ్వరరావు ఏంటంటే హీ వాస్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్, బట్ హీ డిడ్ంట్ డూ దట్ రాబరీ. సో గజ్జల ప్రసాద్ క్యారెక్టర్ ఏంటంటే ఇట్స్ అన్ ఆపోజిట్ క్యారెక్టర్ ఆఫ్ నాగేశ్వరరావు. బేసిక్లీ దే 2 different గ్రూప్స్ యాక్చువల్లీ. బట్ ఆ కథకి లైట్ గా మనం కోర్ చేసి టచ్ చేసి వదిలేస్తాం. ఎవరు చేశారు ఆ క్యారెక్టర్? అది మీరు సినిమా చూడండి సార్. అదేం సార్ క్యారెక్టర్ ఎవరు చేస్తే చెప్పడానికి ఏముంది? అంటే గజ్జల ప్రసాద్, వల్లాగి బాబు ఇలా చాలా మంది ఉన్నారు సార్, బట్ పేర్లు మార్చాం. సార్ అభిషేక్ గారు సార్ మీరు పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అయిపోయారు. ఎస్పెషల్లీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ అన్ని టేకప్ చేసి కరోనా ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, ఇలా రకరకాల కాశ్మీర్ ఫైల్స్ ఇవన్నీ ఏవో చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇది కూడా ఒక నెగిటివ్ సబ్జెక్ట్ని తీసుకుని పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. అంటే మీకేమి ఇలాంటి సినిమాలు చేస్తుంటే ఈ సినిమాకి పెద్ద థ్రెట్లు రాకపోవచ్చు, కానీ వేరే సినిమాలు చేస్తుంటే థ్రెట్లు రావట్లేదా?
సార్ నిజం చెప్పడానికి థియేటర్ ఏముంటుంది సార్, భయపడడానికి అవసరం ఏముంది, థ్రెట్ వస్తూనే ఉంటాయి, మన పని మనం చేసి వెళ్తా. వస్తున్నాయా సార్ ఆయనకి థ్రెట్ లేకపోతే నిద్ర రాదు సార్. ఓహో మన పని మనం చేసి వెళ్ళాలా కదా సార్. థ్రెట్ పెట్టి నాకు ఏం అది ఐ డోంట్ ఫియర్ అబౌట్ థ్రెట్. చాలా వచ్చాయి నాకు, ఈ సినిమా కూడా చాలా వచ్చాయి సార్. లేదు అవునా మీన్స్ 4 years నుంచి కష్టపడితే వస్తాయి కదా సార్. ఇప్పుడు థ్రెట్ ఆర్ టేక్ ఇట్ అనేది కష్టపడి వస్తాం 4 years నుంచి సినిమా. కాశ్మీర్ ఫైల్స్కి వచ్చింది, మీద కూడా ఇప్పుడు బెంగాల్ ఫైల్, ఢిల్లీ ఫైల్స్ కూడా వస్తున్నాయి ఆల్రెడీ. ఢిల్లీ ఫైల్స్. డైరెక్టర్ గారు మీరు ఇప్పుడు రవితేజతో సినిమా చేసేటప్పుడు ఎప్పుడు కూడా డైరెక్టర్కి కానీ లేకపోతే ప్రొడ్యూసర్కి కానీ రాసేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే మంచి స్ట్రాంగ్ ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండి, ఎంటర్టైన్మెంట్ ఉండి, ఒక సిగ్నేచర్ డైలాగ్తో సినిమాని లాగేయగలడు రవితేజ అని ఒక ఫీల్ అందరికీ ఇండస్ట్రీలో ఉంటుంది, రైటర్స్ అందరికీ, డైరెక్టర్స్కి కానీ. బట్ అది చాలా ర్యాజర్ సెడ్జ్గా రవితేజ ఇమేజ్ని మేనేజ్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. అలాగే చేసిన మిస్ఫైర్ అయినవి కూడా ఉన్నాయి రవితేజవి, అదే ఈ ఎలిమెంట్స్ మీద ఆధారపడి చేసి. ఇప్పుడు ఈ సినిమాని మీరు చేస్తున్నప్పుడు రవితేజ ఇమేజ్ని కన్విన్స్ చేయడానికి, రవితేజ క్యారెక్టర్ని మీరు బాగా పండించడానికి, అంటే అభిషేక్ అగర్వాల్ గారి తాలూకు ఇమేజ్ని లేపే రేంజ్లో ఈ సినిమా హిట్ అవ్వడానికి కావలసినట్టుగా ఈ ఇమేజ్ని మీరు ఎట్లాగా ఈ సినిమాలో క్యారెక్టర్ని మీరు మేనేజ్ చేయగలిగారు? ఆర్ దేర్ ఎనీ ఛాలెంజెస్? ఎస్, జస్ట్ సింపుల్ థింగ్ సార్. రవితేజ గారు ఇప్పటివరకు చేసిన ఐ థింక్ 73 సినిమాలు చేసినట్టున్నారు. ఎప్పుడు మేము ఆయన సార్ మాట్లాడుకుంటుంటాం. సింపుల్ థింగ్ ఏంటంటే ఆ సినిమాలో ఆయన డిక్షన్ కానీ ఆయన మాటలు కానీ ఇందులో ఏం కనిపించదు. మీరు 73 ఫిల్మ్స్ ఏదైతే చూసారో ఆ డిక్షన్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అస్సలు మీకు అది కనిపించదు. టైగర్ నాయక్ షోలో రవితేజ గారు కనిపిస్తారు, ఏముండదు. దట్ ఈస్ ద సింపుల్ థింగ్. వంశీ గారు సార్, టైగర్ నాగేశ్వరరావు అనే కథ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక రూటెడ్ కథ. కరెక్ట్ సార్. ఈ కథని పాన్ ఇండియా లెవెల్లో అందించాలనే దాని వెనుక ఉద్దేశం ఏంటి సార్? అంటే టైగర్ నాయక్ షో పుట్టింది ఇక్కడే సార్, బట్ అతను చేసిన హెల్ప్ అన్ని చాలా చోట్ల ఉన్నాయి. సో అలాంటి వ్యక్తివి చేసినవి తెలియాలని చెప్పి పాన్ ఇండియా సినిమా. హీఈస్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద లాట్ ఆఫ్ పీపుల్. అది చాలా మంది తెలీదు. ఓకే, అంటే దేశభక్తుడిగా చూపించబోతున్నారా టైగర్? అసలు నేను చెప్పనే లేదు సార్. టైగర్ నాయక్ షో ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్ అని పెట్టాను సార్. దేశభక్తులు ఏం చెప్పట్లేదు, నథింగ్ సార్. బేసిక్గా ఏంటంటే ఆయన దొంగతనం చేస్తూ ఆయన ఏం చేశాడు అన్నదే కథ. అంటే దొంగల్ని హీరోలు చేద్దాం అనుకుంటున్నారా అండి? సార్ యాక్చువల్లీ ఆయన దొంగని హీరో చేయట్లేదు సార్, ఆయన హీరోగా ఉండుతూ దొంగతనం చేశాడు. అంటే పుష్ప సినిమాలో యాక్చువల్గా మనం ఎర్రచందనాన్ని దొంగతనం చేసి అల్లు అర్జున్గా పెద్ద 100,000 కోట్లు చేశారు అక్కడ. ఇప్పుడు ఈ దొంగ సబ్జెక్ట్ తోటి మళ్ళీ ఈ పాన్ ఇండియా సినిమా చేయాలి అభిషేక్ తోటి. సార్ అంటే పుష్ప జరిగే ముందే మనది యాక్చువల్లీ డిస్కషన్ జరిగి స్టార్ట్ అయింది సార్. యాక్చువల్లీ ప్రీ ప్రొడక్షన్ అంతా స్టార్ట్ అయింది, బట్ నాట్ కంపారిజన్ విత్ ఎనీథింగ్. సో బేసిక్గా ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళకన్నా తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటే మనకి క్వైట్ ఇంట్రెస్టింగ్గా వింటాం, మనం చూస్తాం. అంటే బాలీవుడ్ దొంగల్ని ఎక్కువ ఇష్టపడతారంటారు మీరు? అలానే లేదు సార్, దొంగల్ని వాళ్ళు ఇష్టపడతారు వీళ్ళు ఇష్టపడతారు అలాంటిది లేదు సార్. మనం బేసిక్గా క్యారెక్టర్ని ఇష్టపడతాం. అభిషేక్ గారు సార్, నాగేశ్వరరావుకి టైగర్ పేరు ఎట్లా వచ్చింది ఆ కథ అయితే? సార్ ఇప్పుడు అభిషేక్ గారు చెప్పండి, మీరు ఫస్ట్ కాశ్మీర్ ఫైల్స్లో మొత్తం ఇండియన్ మొత్తానికి జరిగింది చెప్పారు, కాశ్మీర్లో ఏం జరిగిందని. తర్వాత మన కార్తికేయతో కొద్దిగా డివోషన్గా కృష్ణుడి మీద వెళ్ళారు, ఈసారి దొంగ మీద వెళ్ళారు. ఏంటి ఒక్కోటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్ని జోనర్స్ ట్రై చేయాలి కదా సార్. నెక్స్ట్ జోనర్ ఎవరి మీద వెళ్తున్నారు చూడాలా సార్ అది? డైరెక్టర్ గారు కదా ఏంటి సార్ నాగేశ్వరరావు టైగర్ ఎట్లా అయిపోయింది అని టైగర్ ఎందుకు పేరు వచ్చింది? ఏంటి సార్ సార్ అక్టోబర్ 20న మనకి ఇంకా టీజర్ లాంచ్ ఉంది, మీరే వచ్చి క్వశ్చన్స్ అడగాలి. మీరు ఫస్ట్లో హీరోయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి సార్, అది కూడా రియలిస్టిక్ క్యారెక్టర్స్లో ఉన్నాయి, అవి కూడా తీసి అటాచ్ చేస్తాం. లవ్ స్టోరీ ఉంటుంది, ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ. ఒక ట్రైన్ వెళ్తున్నట్టుంది సార్, ట్రైన్ వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద రైల్వే గవర్నమెంట్ ఆల్సో. వంశీ గారు సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు కదా, అవును సార్. మీరు రవితేజ గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటి ఈ కథకి?
ప్లస్ ఈ కథను చాలా మంది చేయాలనుకొని కూడా డ్రాప్ అయినట్టున్నారు. అవును సార్. సో మీరు ఈ కథను రవితేజ గారిని రెండు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఏం లేదు సార్, అంటే కొంతమంది చెప్పడం జరిగింది, బట్ కొన్ని కమిట్మెంట్స్ వల్ల కొన్ని ఇది వల్ల డిలే అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆల్రెడీ అభిషేక్ గారును మన వివేక్ గారు కలిసి ధమాకా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ టైంలో హీరో గారు చెప్పడం జరిగింది కదా. సో నాకు రవితేజ గారిని చెప్పిన తర్వాత ఏంటంటే ఆయనకి ఎనర్జీ మామూలుగా అంత ఉండదు, మీకు తెలిసింది అందరికీ. సో అలాంటిది ఏంటంటే ఈ కథకి ఏంటంటే మీకు తెలిసిందే రవితేజ గారికి పర్టికులర్ ఫ్యాన్స్ అని లేరు, దే హ్యావ్ ఆల్ ద టైప్ ఆఫ్ ఫ్యాన్స్. సో ఇలాంటి కథ చెప్పాలంటే రవితేజ గారే కరెక్ట్ అని అనిపించింది, ఎందుకంటే హీ కెన్ పుల్ ఆల్ మాసెస్, ఆల్ క్రౌడ్, అండ్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు బీ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. వంశీ గారు, ఒక పాన్ ఇండియా సినిమాకి పాన్ ఇండియా స్టైల్లోనే యూనిక్గా ఫస్ట్ ప్లాన్ చేశారు. సో దీని వెనక ఉన్న ఎఫర్ట్ ఏంటి, ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఎంతమంది కష్టపడ్డారు? ఎందుకంటే ఈ ట్రైన్ పర్మిషన్ కానీ ఈ బోటింగ్ కానీ ఇదంతా చాలా ఎఫర్ట్ కనిపిస్తుంది. సో దీని వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు ఇదంతా? సార్, యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రొడక్షన్ టీము ముఖేష్ అండ్ మయాంక్, ఇట్స్ బీన్ దిస్ ప్లానింగ్ ఇస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ పాస్ట్ 1 month సార్. 1 month నుంచి, ఎందుకంటే రైల్వే పర్మిషన్ అప్లై చేసి రావడానికి మాకు 14 days పడుతుంది. సో మీరు చూసే బ్రిడ్జ్ ఏంటంటే ఇట్స్ నాట్ స్టాప్ చేసిన బ్రిడ్జ్ కాదు, ఇట్స్ యాక్టివ్ బ్రిడ్జ్ యాక్చువల్లీ. దీని మీద 70 ట్రైన్లు వెళ్తాయంట. సో మనం 1 hour తీసుకోవాలంటే 70 ట్రైన్స్ వాళ్ళు ఆపాలి, అంటే డైవర్ట్ చేయాలి. సో ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ 14 days ఆఫ్ పర్మిషన్ ఆఫ్ దిస్. అండ్ ఈ సెటప్ ఇదంతా వీ బీన్ హియర్ ఫర్ అట్లీస్ట్ 4 days నుంచి ఉన్నామన్నమాట. అండ్ మీకు తెలిసిందే అక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రేయస్ మీడియా వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్పాలి, వాళ్ళు కూడా దే ఆర్ విత్ అస్. అండ్ దిస్ ప్రిపరేషన్ ఇస్ బ్యాగిన్ ఫర్ అబౌట్ 7 to 8 days సార్. సార్ వంశీ గారు, థ్యాంక్ యూ సార్. ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్ అని చెప్పారు, ఇంకేంటి ఇతర కంటే రాబరీలు చేసిన వాళ్ళు ఎవరు లేరా? ఇదే బెస్ట్ ఈయనదే. అంటే ఇంతకన్నా రాబరీ చేసిన వాళ్ళు లేరా అని నేను అనట్లేదు సార్. ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్ ఎందుకు పెట్టామంటే, అంటే ఎంత డబ్బు కొట్టాడు అన్నది కాదు, ఎక్కడ కొట్టాడు అన్నది. అది మీ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే 100 కోట్లు కొట్టాడు అన్నది కాదు, ఎక్కడ కొట్టాడు అన్నది. దాన్ని బట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్ అని ఒక ట్యాగ్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇంకోటి లాస్ట్గా ఒకటి చెప్పేస్తాను, ఇది లైవ్ చెప్పచ్చా సార్? ఇంకోటి ఈరోజు 3/6కి మన టీజర్ లాంచ్ ఉంది. అది ముఖ్యంగా హిందీలో జాన్ అబ్రహం గారు లాంచ్ చేస్తున్నారు, అలాగే కన్నడలో మన శివరాజ్ కుమార్ గారు లాంచ్ చేస్తున్నారు, తమిళ్లో కార్తీ సార్, అండ్ తెలుగులో వెంకటేష్ సార్, అండ్ మలయాళంలో దుల్కర్ సార్. వాళ్ళ పేరున వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. అండ్ బికాస్ వాళ్ళు ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు ఈ ఫిలిం. సో దే విల్ బి లాంచింగ్ టుడే at 3/6 ద టీజర్ ఆఫ్ ద ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you one and all. Thanks for the biggest. Thank you. మీకు కూడా థ్యాంక్ యూ అండి. సారీ, I forgot. Thank you. It's okay. Biggest hit is happening here. So ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక్క నిమిషం. బాబీ గారికి లోకల్ మేనేజర్ ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. అలా ఇక్కడ ఉన్న బోట్ సర్వీస్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ మా అన్న ఫ్యాన్స్, థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అయిపోలేదు, అసలైన హంగామా ఇప్పుడే మొదలవబోతోంది. సో అక్కడ ఫ్యాన్స్ హంగామా జరుగుతుంది, అదేంటో ఒకసారి చూసేద్దాం, పదండి అక్కడికి. దాంట్లో కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎప్పుడు ఫ్యాన్స్ ఎవ్వరూ మర్చిపోలేనంత హిట్ అవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నది ఏంటంటే, చాలామంది మన ఫిలిం ఇండస్ట్రీలో చాలామందికి చాలా లక్ అంటారు. మా రాజమహేంద్రవరంలో కనీసం ఒక్క సీన్ అన్నా చేస్తే అది మంచి మూవీకి లక్ ఇస్తుందని. సో అలాంటిది ఆ మూవీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే, అది కూడా మన బ్రిడ్జ్ పైన పోస్టర్ ఫస్ట్ లుక్ లాంచ్ చూసాము. సో ఇంకా సార్ రాసి పెట్టుకోండి, మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది విత్ ఆల్ ద ఫ్యాన్స్, రవితేజ గారి ఫ్యాన్స్ సపోర్ట్తో. సో మూవీలో అయితే చాలా మంచి కంటెంట్ ఉంది. ఇప్పటి వరకు చూసిన మూవీస్ జోనర్స్ అన్నీ ఒకటైతే ఈ మూవీ ఒక ఎత్తులో ఉండబోతుంది. సో అంతే భారీ బడ్జెట్తో ఎక్కడా తగ్గేదేలే అంటూ, పైగా మన రవితేజ గారు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. సో ఈ మూవీ 5 languagesలో రిలీజ్ అవబోతుంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మరి అదే థియేటర్స్లో చూడాలంటే అక్టోబర్ వరకు వెయిట్ చేయాలి. డెవలప్ అయిపోతుంది. సో మిగిలిన మూవీ అన్ని లాంచెస్ కూడా ఇక్కడే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే, సో నేను ఇలా మాట్లాడుతుంటే అలా మాట్లాడుతూనే ఉంటాను, మైక్ ఇచ్చాక ఇంకా ఆపును, అది వేరే విషయం. సో మరికొద్ది సేపట్లో మనం టీజర్ లాంచ్ అనేది చూడబోతున్నాము. సో
మన రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ రచ్చ రచ్చ చేశారు, రచ్చ రంబోలా. మరి మాస్ మహారాజా అంటే ఆ మాత్రం ఉండాలి కదా, ఆ మాత్రం క్రేజీ ఫ్యాన్స్ ఉండాలి. సో అక్కడైతే క్రేజీ ఫ్యాన్స్ ఆర్ గోయింగ్ క్రేజీ, రియలీ క్రేజీ. సో నేను కూడా ఇక్కడ చాలా క్రేజీ క్రేజీ అవుతున్నాను ఆ లుక్ చూసాక. ఇప్పుడు దాకా చాలా లుక్స్ చూసాం. సో ఈ లుక్ అసలు మూవీలో ఎలా ఉండిపోతున్నారు రవితేజ సార్ అనేది ఒక్కసారి ఆ లుక్ చూసాక. ఆయన్ని మనం కామెడీలో చూసాం, సెంటిమెంటల్గా చూసాం, మంచి పోలీస్ లుక్స్లో చూసాం, ధమాకాలో సూపర్ డూపర్ ధమాకా లెవెల్స్లో చూసాం. సో మనందరి మనసులు దోచుకున్నటువంటి దొంగ ఆయన నిజంగా చెప్పాలంటే. సో మరి ఈ మూవీతో మరి టైగర్ నాగేశ్వరరావులో కూడా ఆయన దొంగ రోల్ అనేది ప్లే చేయడం జరగబోతుందని కూడా చెప్పారు మన టీం మెంబర్స్. సో ఆల్రెడీ మన మనసులన్నీ దోచేసుకున్నారు, ఆయన ఎప్పుడో దొంగ అయిపోయారు. సో మరి మూవీలో ఆ దొంగ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అనేది మనం అక్టోబర్లో చూస్తున్నాం. సో మన మూవీ టీం మెంబర్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ కూడా మనకి చెప్పేశారు అక్టోబర్లో రాబోతుంది అనేది. సో ఆ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. సో మరికొద్దిసేపట్లో మూవీ టీం మెంబర్స్ అందరూ వచ్చాక ఇక్కడ లాంచ్ అనేది జరగబోతుంది, టీజర్ లాంచ్. సో వాళ్ళందరూ వచ్చాక ఇప్పుడు టీజర్ కూడా చూడబోతున్నాం. సో అది చూసిన తర్వాత, ఫస్ట్ లుక్ చూసిన తర్వాత టీజర్ చూడడానికి ఇంకా ఈగర్లీ వెయిటింగ్. సో ఫస్ట్ లుక్లో అయితే ఆ లుక్ చూసాము, అండ్ ఇక్కడ పోస్టర్స్లో కూడా ఆ సార్ ఆ ఫిజిక్, వా నిజంగా లేడీస్ ఫ్యాన్స్ గ్రోయింగ్ క్రేజీ. ఓకే, టైగర్ నాగేశ్వర ఆ లుక్లోనే ఇంకా అక్కడి నుంచి కళ్ళు తిప్పాలనిపించట్లేదు. యాక్చువల్లీ ఆ లుక్ చూడగానే మన గోదావరి నది చాలా ప్రశాంతంగా అలా 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 ఉంటే ఒక్కసారి ఆ పోస్టర్ అలా లాంచ్ అవ్వగానే వామ్మో, ఆకలి కోసం వేటాడడానికి రెడీగా ఉన్నటువంటి సింహల్లాగా ఆ రవితేజ గారు పోస్టర్ అలా చూడగానే ఒక్కసారి గోదావరి అమ్మ తల్లికి కూడా కొంచెం ఇలా వచ్చినట్టు కెరటాలు పారుతున్నారు. ఎనీవే మరి రవితేజ సార్ అంటే ఆ మాత్రం ఎనర్జీ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఎనీవే ఇప్పుడు దాకా ఎండ్ అయితే తెలీదు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాను. అండ్ నేను ఇలా ఉంటే ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ అందరూ కూడా ఈవెంట్ చూడడానికి వచ్చారు. సో ఇంత ఎండలో కూడా చాలా చాలా దూరాల నుంచి వచ్చారు. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. అండ్ ఈ మూవీ రవితేజ గారు సార్ చేస్తున్నటువంటి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. సో ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఇది తెలుగులో ఎట్ ఏ టైం ఒకేసారి లాంచ్ అనేది లైక్ పోస్టర్ లాంచ్ అనేది జరగబోతుంది. తెలుగులో మన వెంకటేష్ సార్, అలాగే మన దుల్కర్ సల్మాన్ సార్, ఇలా 5 లాంగ్వేజెస్లో కూడా ఒక 5 టాప్ స్టార్స్తో అనేది రిలీజ్ చేయడం జరగబోతుంది. ఇది అండ్ ఇక్కడ మన రాజమహేంద్రవరంలో ఇంత చక్కటి ఈవెంట్, అండ్ వీఆర్ ఆల్ వెరీ ప్లెజర్ టు బీ రైట్ హియర్. సో చాలామంది ఇక్కడ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో పోస్టర్ లాంచ్ చూసాను, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ కూడా చాలామంది రవితేజ గారి ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం పోస్టర్ లుక్ ఎలా అనిపించింది అనేది. వా, ఇంత ఎండలో కూడా రన్నింగ్ రేస్ చేస్తున్నారు, అది కూడా శారీ కట్టుకొని. రియలీ ఎంత మన రవితేజ సార్ మీద ఎంత అభిమానం ఉన్నా కూడా ఎక్కడో ఆ సిగ్గు మొగ్గలేయడంలో కెమెరాని చూసేసరికి మా ఆడియన్స్కి కొంచెం సిగ్గు మొగ్గలేస్తుంది. ఇంత ఎండలో కూడా పరిగెడుతున్నారు, నేను మైక్తో ఇలా వస్తున్నారు అనేసరికి. ఎనీవే తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ మన బ్రో ఉన్నాడు. బ్రో హాయ్ బ్రో, కమ్ హియర్ బ్రో, వి విల్ టాక్ బ్రో. యో మ్యాన్, ఒకసారి ఇలా రండి. మీది రాజమండ్రి అయినా రాజానగరం, అది కూడా మన రాజమండ్రిలో భాగమే కదా. సో తప్పుగా ఒకసారి మన రాజమండ్రి వాసులు చాలా ఎనర్జెటిక్ పర్సన్స్, వాళ్ళతో మామూలుగా ఉండదు. పెట్టుకుంటే మాకు వెట్టకారం ఎంత ఎక్కువ అండ్ ప్రేమ మమకారాలు కూడా అంత ఎక్కువ. చూసారా మా బ్రో ఇక్కడి నుంచి రమ్మంటే చుట్టూ తిరిగి వస్తున్నారు, అదే వెట్టకారం అంటే. మామూలుగా ఉండదు అంత పెట్టుకుంటే. మీరు పైకి రావద్దు, నేను ఇక్కడి నుంచే మైక్ ఇస్తాను, ఇలా రండి. స్టేజ్ ఫియర్ కొంచెం మా వాళ్ళకి ఎక్కువ, ఒక్కసారి ఎక్కారంటే వాళ్ళని దింపడం తర్వాత మన తరం కూడా కాదు. సో ఓకే, ఇక్కడ పోస్టర్ లాంచ్ అయితే జరిగింది, చాలామంది కనిపిస్తున్నారు. బట్ ఎవరిని రమ్మన్నా కూడా కొంచెం సిగ్గుపడుతున్నారు. వాళ్ళు సిగ్గుపడడం ఓకే అయితే. సార్ హాయ్ సార్, నమస్తే. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చాలా కూల్గా ఉన్నారు. ఒకసారి ఇక్కడి దాకా స్టేజ్ వరకు వస్తారా సార్? మా రవితేజ సార్ది టైగర్ నాగేశ్వరరావు పోస్టర్ లాంచ్ అయితే చూసాం, ఎలా అనిపించింది ఒక్కసారి అక్కడి నుంచి చెప్పండి. వావ్, థమ్స్ అప్ ఇచ్చేశారు. సో మాదంతా మౌనంతో కళ్ళతో మాట్లాడుకుంటాం మేము. ఎనివే రాజమండ్రి మా వాళ్ళు అంటున్నారు. ఈ అమ్మాయికి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? నాది కూడా లోకల్ హైబ్రిడ్ పిల్ల, డాలీ స్టార్ని. సో ఓకే, ఇరా బ్రో, ఎందుకు బ్రో మైక్ సెట్లు వెనకాల దాకుంటున్నావు? ఆ మైక్ సెట్ నుంచి వచ్చే సౌండ్కి ఎగిరిపోయేలా ఉన్నావు, అక్కడ అవసరమా మనకి చెప్పు.
ఓకే. సో సరే, మీరు పైకి రమ్మంటే మీరు చాలా కొంచెం కష్టపడుతున్నారు కాబట్టి నేనే కిందకు వస్తున్నా. మీ గురించి చూసారా నేను ఎంతసేపు ఎన్నిసార్లు ఎక్కి దిగుతున్నాను. ఏంటి నేను దిగితే మొత్తం చాలా క్రౌడ్ ఉన్నారు. సో ఓకే, అసలే పైనుంచి ఎండ గుబులు గుబులుగా ఉంది. సో నేను కిందకు వచ్చి మీ అందరినీ నా అందంతో మళ్ళీ హాట్గా చేయాలనుకోవట్లేదు కాబట్టి సో ఐఎమ్ స్టేయింగ్ హియర్. ఓకే, సో అదనమాట మన రాజమహేంద్రవరంలో జరిగినటువంటి టైగర్ నాగేశ్వరరావు మూవీ పోస్టర్ లాంచ్. సో అదే కదా అంటున్నానని ఇక్కడితో అయిపోయింది అనుకోకండి, ఇప్పుడే వేట మొదలైంది. సో మనం పోస్టర్ లాంచ్ అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ మనం టీజర్ లాంచ్ అయితే చూడబోతున్నాము. సో టీజర్ లాంచ్కి మన మూవీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా అక్కడ పోస్టర్ లాంచ్ అయిన తర్వాత అక్కడ బోట్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడికి రాగానే వితౌట్ ఎనీ ఫర్దర్ లేట్ మనం ఇంకా మోషన్ టీజర్ అనేది చూడబోతున్నాం. టైగర్ నాగేశ్వరరావు మూవీ టీజర్. సో ఓకే, యాక్చువల్లీ ఫ్యాన్స్ అందరూ చాలా సిగ్గుపడుతున్నారు. ఎవరో ఒకరు ఫస్ట్ వచ్చి స్టార్ట్ చేస్తే కానీ వేరే వాళ్ళు స్టార్ట్ చేసేలా లేరు. ఏదైనా ఒక మంచి సాంగ్ పెడితే నేనే డాన్స్ చేసేలా ఉన్నాను. కానీ మీ అందరిలో ఎనర్జీ కొంచెం పెంచడానికి, మీ అందరికీ ఇష్టమో లేదో నాకు తెలీదు, ఎందుకంటే మీ అందరికీ ఖచ్చితంగా ఇష్టమై ఉంటుంది, ఎందుకంటే రవితేజ గారి ఫ్యాన్స్ కాబట్టి ఆయన సాంగ్ ప్రతిదీ కూడా మనకి ఇష్టమే. అండ్ ఫస్ట్లీ మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే నా పేరు డాలీ శ్రావణి అండ్ ఫస్ట్ మన రవితేజ గారు మూవీ పేరు కూడా శ్రావణి ఇట్లు సుబ్రహ్మణ్యం. సో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. సో ఆ మూవీ నా పేరుతో స్టార్ట్ అయింది. కానీ నా పేరు శ్రావణి అండ్ మళ్ళీ ఈరోజు రవితేజ గారి మూవీకి యాంకరింగ్ చేసిన ఇట్స్ రియలీ మై ప్లెజర్ టు బీ హియర్. సో నా గురించి నేను ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ మన రవితేజ గారు సార్ గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోవు. అండ్ ఆయన గ్రేజ్, ఆయన ఎనర్జీ అటువంటిది. సో ఒక్కసారి ఆ మూవీ నుంచి ఒక సాంగ్ ప్లే చేస్తే మా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఐ రిక్వెస్ట్ నిజంగా మా రవితేజ సార్ ప్రేమకు కూడా మేము అందరం పిచ్చివాళ్ళు అయిపోతున్నాం. సో మా ప్రేమ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఎనీవే, సో ఇక్కడతో నేను ఈ ఈవెంట్ని అండ్ ఈ ఈవెంట్కి యాంకరింగ్ని ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ దిస్ మైక్ టు ఓవర్ శ్రవంతి యాంకర్ గారు. అండ్ సో మరి ఇందాక నుంచి మీ అందరినీ చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను కదా. సో ఆ సిచ్యుయేషన్, ఆ మూమెంట్ రానే వచ్చేసింది. మీరు నేను ఎంతగానో వెయిట్ చేసేటటువంటి మన టైగర్ నాగేశ్వరరావు టీజర్ లాంచ్, మన మూవీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా వచ్చేస్తున్నారు. సో వాళ్ళు రాగానే వెంటనే టీజర్ లాంచ్ అనేది జరగబోతుంది. సో మనం మరికొద్ది సేపట్లో వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. అండ్ వాళ్ళు రాగానే మనం ఫస్ట్ చూసేది, మనం ఎంత ఈగర్లీగా వెయిట్ చేసేటటువంటి టైగర్ నాగేశ్వరరావు టీజర్ లాంచ్ జరగబోతుంది. సో అక్కడైతే పోస్టర్ లాంచ్ చూసాం అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ టీజర్ లాంచ్ అనేది చూడబోతున్నాం. సో మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు, నేను అంతే వెయిట్ చేస్తున్నాను, ఎక్సైటెడ్. సో అందుకే ఒక చోటు ఉండలేకపోతున్నాను, బౌన్సీగా అలా తిరుగుతూ ఉన్నాను. ఎనీవే, ఎక్సైట్మెంట్ నాలోని నా మూమెంట్స్లో మీకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉంటుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లేట్ మా టీమ్ మెంబర్స్ కూడా వచ్చేసారు. అండ్ జాలీ శ్రావణి సేయింగ్ సైనింగ్ ఆఫ్ అండ్ హ్యాండ్ ఓవరింగ్ దిస్ మైక్ టు అవర్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ యాంకర్ శ్రవంతి మేడం గారు. థ్యాంక్ యూ డాలీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ ఒక రేంజ్లో ఒక భారీ సెటప్తో ఒక సినిమాని మళ్ళీ రీషూట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఒక సీన్ తీస్తే ఎలా ఉంటుంది అనే రేంజ్లో మనం గోదావరి మధ్యలో హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీద ట్రైన్ నుంచి దొంగలు వచ్చి రాబరీ చేసి ఒక సైన్ ఇచ్చి అండ్ దెన్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ అయిపోయింది, చూసేసాం. అండ్ ఇప్పుడు మన రాజమండ్రి ప్రజలందరికీ మరొక ఐ ఫీస్ట్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో మీ అందరూ రెడీ అంటే ఇంకా లేట్ చేయకుండా టీజర్ని కూడా స్టార్ట్ చేసేద్దాం. ఆర్ యు రెడీ గైస్? రెడీ? ఓకే. సో ఒక పక్క ఎండ మండిపోతున్నా మీ ప్రేమ, మీ అభిమానం చూస్తుంటే మనకి తెలిసిపోతుంది ఈజీగా ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది. సో ఆల్రెడీ మనం ఫస్ట్ లుక్ చూసాము, అక్కడే అర్థమైపోయింది. ఒక బీస్ట్ లుక్లో ఫర్ ద ఫస్ట్ టైం మన మాస్ మహారాజా రవితేజ గారు ఒక డిఫరెంట్ జానర్లో ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్గా మనందరికీ ఒక రస్టిక్ లుక్లో కనిపించబోతున్నారు. సో మీ అందరూ ఈ సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతూ అక్టోబర్ 20వ తేదీన దసరా ధమాకాగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. అండ్ అంతేకాకుండా రవితేజ గారికి ఇది ఫస్ట్ వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీ. 5 లాంగ్వేజెస్లో, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్లో అట్ ఏ టైం రిలీజ్ అవుతూ
వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని అందించబోతోంది. అండ్ ఇవాళ ఈవినింగ్ మీ అందరికీ ఆల్రెడీ విషయం లీక్ అయ్యే ఉంటుంది. హిందీలో జాన్ అబ్రహాం గారు, తెలుగులో మన విక్టరీ వెంకటేష్ గారు, అండ్ మలయాళంలో దుల్కర్ సల్మాన్ గారు, కన్నడలో శివరాజ్ కుమార్ గారు, ఇలా అన్ని లాంగ్వేజెస్లో ఒక్కొక్క హీరో ఇవాళ మనకి సపోర్ట్ చేస్తూ ఈ సినిమాని టీజర్ లాంచ్ అయిపోతున్నారు. ఐ మీన్ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ లాంచ్ అయిపోతున్నారు. సో ఇదంతా మీరు చూసి ఎంజాయ్ చేయాలని కోరుతూ ఇక్కడ నుంచి అప్డేట్లు తన్నుకుంటూ వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. మీరు జస్ట్ అలా ఎంజాయ్ చేయటమే. సో ఈ కొత్త జోనర్లో వస్తున్న ఈ సినిమా ఆల్రెడీ మనకి చిన్న హింట్ అర్థమయ్యే ఉంటుంది. స్టూవర్ట్పురం దొంగలు ఎక్కువగా చేసే రాబరీలు రైల్వే మీదే. సో ఆ రాబరీకి సంబంధించి ఈ సినిమా ఉండబోతోంది. సో ఇంకా లేట్ చేయకుండా మన పాన్ ఇండియా లెవెల్ లెజెండరీ డైరెక్టర్ అభిషేక్ అగర్వాల్ ఈజ్ హియర్ అండ్ అవర్ బ్యూటిఫుల్ అండ్ ప్యాషనేట్ డైరెక్టర్ వంశీ గారు ఈజ్ హియర్. సో వాళ్ళ సమక్షంలో లేట్ చేయకుండా టీజర్ ని లాంచ్ చేసేద్దామా? యు రెడీ గైస్? సో కౌంట్ డౌన్ ప్లీజ్. కమ్ ఆన్ ఎవ్రీబడీ, నాతో పాటు అందరూ 10 9 8 7 6 5 4 3 2 1 and here we go, teaser of Tiger Nageshwar Rao. అది 70వ దశకం. బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా అక్కడ జనాల్ని చూసి భయపడుతుంది. దడదడమంటూ వెళ్ళే రైలు ఆ ప్రాంతం పొలిమేర రాగానే గజగజ వణుకుతుంది. ఆ ఊరు మైలురాయి కనపడితే జనం అడుగులు తడబడతాయి. దక్షిణ భారతదేశపు నేర రాజధాని, ద క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా, స్టూవర్ట్పురం. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది, టైగర్ జోన్, ద జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు. జింకల్ని వేటాడే పులిని చూసుంటావు, పులుల్ని వేటాడే పులిని ఎప్పుడైనా చూసావా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ లవ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ఐ ఫీస్ట్ మనందరికీ ఇచ్చేశారు టైగర్ నాగేశ్వరరావు టీజర్తో. సో ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ సినిమాకి టీజర్కి వాయిస్ ఓవర్ మన విక్టరీ వెంకటేష్ గారు ఇచ్చారు తెలుగులో. అండ్ అలాగే డిఫరెంట్ లాంగ్వేజెస్లో పెద్ద పెద్ద హీరోస్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా హిందీలో జాన్ అబ్రహాం గారు, అండ్ మలయాళంలో దుల్కర్ సల్మాన్ గారు, తమిళ్లో కార్తీ గారు, అండ్ కన్నడలో శివరాజ్ కుమార్ గారు, ఇలా వీళ్ళందరూ కలిసి వాయిస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇకపై అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అందరూ చూస్తూ ఎంజాయ్ చేయండి. సైనింగ్ ఆఫ్, బై బై.